corazón, la la la, canta la la la, canta la la la, హలో గైస్, ఈరోజు వెల్కమ్ టు టీజీ తెలుగు ఛానల్. ఈరోజు అయితే మీకు నేను ఎడిట్ చేసిన వీడియో చూపిపోతున్నా. ఆల్రెడీ మేడం ముందలా చూసే ఉంటారు. ఇది ఫస్ట్ మనకు కావాల్సింది. ఇక్కడి నుంచి మొత్తం చూడండి, ఏం లేదు. వెనకాల చిన్న సౌండ్ వస్తుంది, దాన్ని మ్యూట్లో పెట్టేయండి. మీరు అప్పుడు సౌండ్ అస్సలుకి రాదు. మీరేం చేస్తారంటే, ఇది ఇక్కడ యాడ్ ఉందా, దాన్ని నొక్కండి. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని నొక్కండి. మీకు కావాల్సిన వీడియో మీరు ఏ సాంగ్ పెట్టుకుంటే ఆ సాంగ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఈ సాంగ్ ఉంది. ఏంటంటే ఇక్కడి నుంచి ఇది వచ్చిందా. ఇప్పుడు మనం ఈ లాస్ట్కి కొంచెం ఇలా ఇలా కట్ చేసుకోండి లైట్గా, సరిపోతుంది. ఇది డిలీట్ చేసేసి ఇక్కడ చూడండి, లాస్ట్కి అయిపోయింది కదా. ఏంటంటే మీరు ఇక్కడ వీడియో ఎడిట్లోకి పోయి మనం ఇక్కడ టెక్స్ట్లోకి పోవాలన్నమాట. కనిపిస్తుంది టెక్స్ట్, దాన్ని నొక్కి ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని నొక్కాలి, ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత మీకు ఏ కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే నా పాత ఐడిలో అది వీడియోలో ఉన్నట్టు నేను చేస్తున్నా, మీకైతే చూపిపోతున్నా. ఇదో మీ ఇష్టం వచ్చింది పెట్టండి. చూస్తారు కదా, మీ ఇష్టం వచ్చినది పెడితే మీకు ఇలా కంటెంట్ అన్న ఇలా వస్తుంది గైస్. మీరు పెట్టండి ఇలా. ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఈ యానిమేషన్లోకి పోయినామా, పోయి ఇక్కడ పైకి పోతూనే ఉండండి. ఇక్కడే ఉంటుంది ఒకటి, ఈ టైప్ రైటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం ఇది ఫుల్ పెట్టేసుకోండి, ఓకేనా. అప్పుడు దీన్ని సేవ్ చేసేసుకొని ఎక్కడి వరకు మనం, మీ ఇష్టం, మీరు ఎక్కడి వరకు అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఈడ వరకు పెట్టుకుంటున్నా. ఈడ వరకు అనుకుంటున్నారు, ఈడ వరకు పెట్టుకుంటున్నా గైస్, చూడండి. అప్పుడు మీరు దీన్ని కింద పెట్టుకోవాలి. మీకు కానీ బ్లాక్ స్క్రీన్ ఉందనుకో, కింద పెట్టుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. దాని తర్వాత మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే బ్యాక్ పోయి ఈ ఆడియో ఉందా, దాన్ని నొక్కి సౌండ్ ఎఫెక్ట్స్లోకి పోతే ఇక్కడ మనం కీబోర్డ్ అని నొక్కాలన్నమాట. వస్తాయి, స్టార్టింగ్లోనే వస్తాయి కీబోర్డ్ టైపింగ్ 7 అని. దాన్ని యాడ్ చేసేసుకోండి. ఈడ వరకు మీకు ఇది స్టార్టింగ్లో మీరు టెక్స్ట్ పెట్టుకున్నారా, ఆడ వరకు పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పోతుంది. కరెక్ట్గా పెట్టుకుంటున్నా, అంతే. చూడండి, ఇప్పుడు లో అని వచ్చింది కదా. మీరు ఏ సాంగ్ పెట్టుకున్నారో దానికి ముందర వచ్చేటప్పుడు అది వస్తుంది కదా. ముందర వచ్చేటప్పుడు మీరు కొంచెం వెనకాల వేసుకొని ఇప్పుడు టెక్స్ట్లోకి పోండి. మళ్ళీ టెక్స్ట్లోకి పోయి మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టండి. నేనైతే ఇది పెట్టుకుంటున్నా. మీరు ఏమైనా క్యాప్ కట్కి కొత్తగా వస్తుంటే ఇది
మీకు ఒక VPN ఎక్కించుకుంది, ఆ VPN డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ VPN ఆన్ చేసుకొని దీంట్లో రండి. నార్మల్గా రావి యానిమేషన్ ఇవన్నీ అంటే VPN ఆన్ చేసుకొని మీరు రావాలంతే. ఇప్పుడు ఇందులోకి పోయి మీరు ఇక్కడ గ్లిచ్ అని వస్తుంది, దీన్ని నొక్కి దీన్ని కొంచెం అలా ముందు అంతే. 1 సెకండ్ పెట్టుకోండి, కరెక్ట్గా 1 సెకండ్ పెట్టుకొని దీని కింద పెట్టుకోండి. అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇక్కడ వరకు పెట్టేసి కరెక్ట్ సెట్ చేసుకోండి మీరు. ఇక్కడనా ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ ఏంటంటే అరే షిట్ ఆరు పట్టుకోండి. ఇక్కడ ఒక స్ప్రింట్ చేయండి. ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ముందర పెట్టుకొని అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్ప్లింట్ చేసుకోవాలి దీన్ని. అంటే దీనిలోకి పోయి మనం దీన్ని స్ప్లింట్ చేసుకొని సాంగ్ వచ్చింది మనం ఈడ వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక కిఫ్ రూమ్ యాడ్ చేయాలి. కిఫ్ రూమ్ యాడ్ చేసి ఇక్కడ కానీ ఒక కిఫ్ రూమ్, ఇక్కడ కాదు నీకు చెప్తా ఒక నిమిషం. ఇక్కడ ఒకటి కరెక్ట్గా మీరు స్ప్లింట్ చేయాలి. ఇక్కడ ఒకటి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక కిఫ్ రూమ్ యాడ్ చేసుకున్నారా, ఇక్కడ కానీ ఒక కిఫ్ రూమ్ యాడ్ చేయండి మీరు. గైస్ నేనైతే ఇక్కడ కొత్తగా వచ్చినా అనమాట. మీరు ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. కామెంట్ ఏం పెడతారంటే మళ్ళీ ఇంకా నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఆ కామెంట్లో ఏం చెడ్డగా పెట్టవాకండి గైస్, ప్లీజ్ గైస్, ఓకేనా. ఇక్కడ ఒక కిఫ్ రూమ్ యాడ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఒక కిఫ్ రూమ్ ఉంది కదా, మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక కిఫ్ రూమ్ ఉంది. ఈ లాస్ట్ కిఫ్ రూమ్లోకి పోయి మనం జూమ్ చేసుకోవాలి. మనం ఇలా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి మీరు అలా అయిపోద్ది. దాని తర్వాత మనం ఈ కిఫ్ రూమ్లో ఏంటంటే యానిమేషన్ ఉందా, దాంట్లో నొక్కి ఇదిగో ఈ జూమ్ 1 దీన్ని యాడ్ చేయాలి అంతే. దాని తర్వాత ఇక్కడ పోయి ఇక్కడ కిఫ్ రూమ్ అని చెప్పాను ఇదిగో. దాని తర్వాత ఈ కిఫ్ రూమ్లో పోయి ఇదిగా లాస్ట్లోకి పోయి పక్కన జూమ్ చేసుకోండి. అంటే ఈ స్పీడోమీటర్ మీద స్పీడ్ మీటర్ దాని మీద ఇలా యాడ్ చేసుకున్నామా. ఇప్పుడు చూడండి వస్తుందా. అప్పుడు మీరు మళ్ళీ ఈ కిఫ్ రూమ్ మీద ఏంటంటే యానిమేషన్లోకి పోయి మళ్ళీ నొక్కండి. అప్పుడు ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు ఇందులోకి పోయి ఈ గ్రాఫిక్స్ ఉన్న దీనిలోకి పోయి మీరు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. పెట్టుకోండి మీ ఇష్టం. అది నేనైతే కొంచెం ఎడిట్ కోసం పెట్టుకున్నాను అనమాట. సేమ్ ఇక్కడ కానీ సేమ్ ప్రాసెస్. ఇక్కడలోకి పోయి ఇందులోకి పోయి
ఎఫెక్ట్లోకి పోయినామా. ఇప్పుడు గ్రాఫిక్స్లోకి పోయి సేమ్ ఇదని ఫ్లో 2 పెట్టేసుకోండి మీరు. బాగుంది కదా, బాగుంది. సరే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని ఇలా చేయండి, వీడియోస్ నార్మల్ రావు. ఇంకా మీరేం చేస్తారంటే అది బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉండండి. నేను ఏమేమి వీడియో పెడతానో మీకు వస్తుంది, ఓకేనా.